జగన్ను కలిసినందుకు వివరణ ఇవ్వాలని వల్లభనేని వంశీకి తెలుగుదేశం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి భారతిని అడిగి తెలుసుకుందాం. భారతి, వల్లభనేని వంశీకి షోకాజ్ నోటీసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? రవి, తెలుగుదేశం పార్టీలో కృష్ణా జిల్లా చెందినటువంటి నేత వల్లభనేని వంశీ తీరు పార్టీలో మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. ఆది నుంచి కూడా వల్లభనేని వంశీ తీరు పార్టీలో చర్చనీయాంశం అవుతూనే ఉంది. తాజాగా ఆయన నిన్నటి రోజున జగన్ ను కృష్ణా జిల్లాలో ఆయన కలవడం జరిగింది. అంటే ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంలో డివైడర్ మీద ఉన్నటువంటి జగన్ దగ్గరికి వల్లభనేని వంశీ వెళ్లడము, ఆయన ఆలింగనం చేసుకోవడము, 2 నిమిషాల పాటు ఆయనతో ముచ్చటించడం, ఇవన్నీ కూడా నిన్నటి జరిగిన సంఘటనలపైన ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. చంద్రబాబు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంటే ఒకవైపు జగన్ పై తెలుగుదేశం పార్టీ ఈ తీవ్ర స్థాయిలో పోరాడుతోంది. అంటే అప్పట్లో వైఎస్ ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ అవినీతిపై పోరాడుతూ ఉంది. సీఎం గా వైఎస్ ఉన్న సమయంలో కొడుకు ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా 1,00,000 కోట్ల రూపాయలను సంపాదించినటువంటి అంశంపై 6 ఏళ్లుగానూ తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. ఇటీవల కాలంలో ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఒకవైపు 1,00,000 కోట్ల అవినీతితో పాటు, అంటే ప్రజాధనాన్ని దోచుకోవడంతో పాటు ఏ విధంగా ఈ కుటుంబం హత్య రాజకీయాలకు పాల్పడినటువంటి అంశం మీద కూడా ఒకవైపు చంద్రబాబు అలాగే కిందసినటువంటి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించటము, ఎక్కడైనా సరే ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా అదే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వల్లభనేని వంశీ ఆయన దగ్గరికి వెళ్లి సన్నిహితంగా ఉండడము, ఆలింగనం చేసుకోవడము, ఆయనతో 2 నిమిషాల పాటు ముచ్చటించడం, ఇవన్నీ కూడా ఎలాంటి సంకేతాలను తీసుకెళ్తుందనేటువంటి అభిప్రాయాన్ని పార్టీ నేతలంతా కూడా చంద్రబాబు వద్ద వ్యక్తం చేశారు. ఉదయం ఇదే అంశం పైన చంద్రబాబుతో సుమారుగా 2 గంటల పాటు టెలిఫోన్ లో నేతలంతా కూడా, ఇటు కృష్ణా జిల్లాకు చెందిన నేతలు అలాగే రాష్ట్రంలోని మిగతా 23 జిల్లాలకు చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా చంద్రబాబు టెలిఫోన్ లో కాన్ఫరెన్స్ కు వచ్చి ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆయన వద్ద ఈ నేతలంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేతలటువంటి చెప్పినటువంటి తీరునంతా కూడా చంద్రబాబు సునిశ్చితంగా పరిశీలించి ఇదంతా సరైనది, ఈ సమయంలో వల్లభనేని వంశీ జగన్ తో ఈ విధంగా మాట్లాడడం పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలను ఇచ్చిన మాట వాస్తవాన్ని అంగీకరించిన ఆయన ఆ కృష్ణా జిల్లా చెందినటువంటి ఇన్ఛార్జ్ లీడర్ ఎవరైతే ఉన్నారో గోరెంట్ల బొచ్చే చౌదరికి ఒక ఆదేశాలు జారీ చేశారు. తక్షణం వల్లభనేని వంశీ నుంచి వివరణ కోరాల్సిందిగా చెప్పడంతో ఆయన గోరెంట్ల బొచ్చే చౌదరి కొద్దిసేపటి క్రితమే వల్లభనేని వంశీకి షోకాజ్ నోటీసులు చేయడం జరిగింది. మనం ఒక వైపున జగన్ కు ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ఆయన అవినీతి పైన పోరాడుతూ ఉన్నప్పుడు ఈ సమయంలో మీరు వెళ్లి ఆయనతో ఇలా సన్నిహితంగా ఉండడం పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలను పంపినందువలన తక్షణం హాజరై దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన కొద్దిసేపటి క్రితమే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రవి, ధన్యవాదాలు భారతి.